హ్మ్. నమస్కారం గురూజీ. నా పేరు మనోధర. నా ఏజ్ 54 ఇయర్స్. నేను హైదరాబాద్‌లో ఉంటాను. ఈ కోర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది రుక్మిణి బెహ్రా గారండి. ఏ అంతకుముందు జూన్‌లో జూలైలో కూడా కోటు రమాదేవి గారు అదే ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ నేను దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేశాను. ఏముంది అని తెలియకుండా. తర్వాత రుక్మిణి బెహ్రా గారు చాలా బాగా ఇన్‌స్పైర్ చేశారు. దానివల్ల బెనిఫిట్ ఏమేం పొందారు అని మేడం ద్వారా మేము చూసాము. రోజు మేము అంటే 11:00 ఒక వేరే క్లాసు జూమ్‌లో కండక్ట్ చేసుకుంటాము. అక్కడ ప్రతిరోజు దీని గురించి కొద్దిసేపైనా మేడము చెప్పేవారు. దానివలన నాకు గూడా చేయాలి అనేది ఒక తపన కలిగిందండి. అంతకుముందు గూడా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి వేరు వేరు డైట్‌లు ఫాలో అయ్యాను. కానీ అవి కొంతవరకు రిజల్ట్ వచ్చి మళ్ళీ రిపీట్ అవ్వడము జరిగింది. నేను అంటే ఒక పర్టిక్యులర్ రీజన్స్ తోటే నేను ఈ కోర్స్‌లో జాయిన్ అయ్యానండి. అవి చెప్తాను. ఈ కోర్స్ వలన మాత్రము నేను చాలా అంటే చాలా మెంటల్ పీస్ వచ్చిందండి. ఈ 3 డేస్ మీరు ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పి క్లియర్‌గా దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వివరించిన ప్రాసెసు మీరు ఈ డిజైనింగ్ మెథడ్ మొత్తము చాలా బావుంది గురూజీ. ప్రతి ఒక్కరూ చేసేలాగా ఎక్కడ ఉండైనా, ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఏదైనా ఫుడ్డు లిక్విడ్ రూపంగా తీసుకోవాలని చాలా బాగా యూజ్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. 24 రోజులు నేను చేయగలనా లేదా అనుకున్నాను. కానీ ఆహ్, చాలా ఇంట్రెస్ట్‌గా చేశాను. గురూజీ మీరు ఈ రోజు శక్తిపాతం ఇవ్వడం మూలాన నా మైండ్ చాలా రిఫ్రెష్ అయ్యేది. ఎప్పుడవుతుందా శక్తిపాతం టైం అని వెయిట్ చేయడము. మీరు విజువలైజేషన్ చేసుకోమన్నప్పుడు రావి చెట్టులాగా ఊహించుకోవడము అదే రియల్‌గా నాకు అలా అనుభూతి పొందానండి. ఆ 20 మినిట్స్ శక్తిపాతం గూడా చాలా పీస్‌ఫుల్‌గా ఎక్కడ నా మైండ్ వెళ్ళకుండా అలా చేశాను. చాలా బావుంది. ప్రతిరోజు శక్తిపాతం వల్ల నిజంగానే మాకు చాలా ఎనర్జీ లెవెల్స్ వచ్చాయి గురూజీ. ఆహ్, ఇది హిందూ చైతన్యం అని పేరు గూడా మీరు యూట్యూబ్ ఛానెల్‌లోనే అంత శక్తివంతంగా డిజైన్ చేశారు. చైతన్యం అంటే చైతన్యమే వచ్చింది మాకు. హిందూ అంటే హీనభావము, అశ్రద్ధ త్యాగం చేసిన వాళ్ళే హిందూ అని చెప్పారు. అది నేను ప్రతిరోజు ప్రతి చోట నేను కొంచెం నెగెటివ్‌గా ఆలోచించిన ప్రతిసారి దాన్ని అప్లై చేయడము ప్రాక్టీస్ చేశాను. ఇంకా మీరు చెప్పే మాటల్లో కొన్ని నాకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉండేవి. నేను రాసుకొని ప్రతిరోజు వాటిని గుర్తు తెచ్చుకోవడము, అక్కడ అప్లై చేయడము. అంటే తినడము అనంటే తినడము అంటే డైజెషను కాకుండా తిన్నది వృధా. మనం తిన్నది అరిగిందే మనకు శక్తినిస్తుంది అని చెప్తే, ఈ విధానం వలన మనకు డైరెక్ట్‌గా ఎనర్జీ లెవెల్స్ అందుతున్నాయి. మంచిగా డైజెషన్ అవుతుంది అనేసి నాకు చాలా ఆలోచన వచ్చి, అది నేను కరెక్ట్‌గా చేశాను. ఓన్లీ వెజిటబుల్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్‌తోనే ఉన్నానండి. నాకు జావ తాగితే కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిచ్చి, జావ గూడా తాగలేదు. నేను దీంట్లో మెయిను వెయిట్ లాస్ కోసం జాయిన్ అయ్యానండి. నేనొక నవంబర్ నుండి ఇప్పటి వరకు 5 కేజీ వెయిట్ గెయిన్ అయ్యాను. దాని మూలాన నేను కింద కూర్చుంటే లేవలేకపోవడము. కూర్చున్నానంటే ఒకరి సపోర్ట్ ఇచ్చి చెయ్యి అందిస్తేనే లేచేదాన్ని. అలాంటిది ఇప్పుడు 4 కిలోల బరువు తగ్గాను. కింద కూర్చొని యోగా చేసుకుంటున్నాను. నా అంతట నేను చాలా ఈజీగా అంటే గుంజీలు గూడా తీస్తున్నాను. అంత ఈజీగా అయిపోయింది నా బాడీ. అదే విధంగా నాకు కొలెస్ట్రాల్ ఒక 8 మంత్స్ నుండి ఎల్‌డీఎల్ చాలా ఎక్కువొస్తుందండి. నేను మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఓన్లీ నా లైఫ్ స్టైల్ చేంజెస్ తోనే మార్చుకోవాలనేసి వాకింగ్‌కెళ్ళడము, యోగా చేయడము, ఫుడ్‌లో గూడా నైట్ ఫ్రూట్స్ తీసుకోవడము అలా చేశాను. కానీ రోజు రోజుకి కొంచెం పెరుగుతూనే వచ్చింది గానీ తగ్గలేదు. నేను ఈరోజు ఉదయమే టెస్ట్‌కిచ్చాను. ఆహ్, ముందు ప్రీవియస్ 157 ఎల్‌డీఎల్ ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందే రిజల్ట్ వచ్చింది. నేను దాని కోసం వెయిట్ చేసి నేను ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎల్‌డీఎల్ 115 అయింది. ఇంకా కొంచెం తగ్గాలి. నేను తగ్గించుకోగలననే కాన్ఫిడెన్స్ వచ్చిందండి. మళ్ళీ నేను ఈ సమయం
సెకండ్ లెవెల్ గాని ఇదే మళ్ళీ రిపీట్ చేసినా గూడా నాకు పూర్తిగా తగ్గుతుందనే కాన్ఫిడెంట్ వచ్చింది. అదే విధంగా టీహెచ్‌హెచ్ గూడా 5 అబోవ్ ఉంది అనేసి నాకు 12.5 ఎంసీజీ ఇచ్చారు. అది 2, 3 ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను 12 డేస్ నుండి మెడిసిన్ మానేసి చేయించుకుంటాను. మెడిసిన్ వాడుతూ నేను టెస్ట్ చేయించుకుంటే అది నార్మలే రావచ్చని 12 డేస్ నుండి నేను మెడిసిన్ మానేసి టెస్ట్ చేయించుకున్నాను. టీఎస్‌హెచ్ 2.8 వచ్చిందండి. మన నార్మల్ రేంజ్ బిలో 5 ఉండాలి గదా! 2.8 వచ్చింది. అదే విధంగా నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అసిడిటీ, అది స్లీప్ డిస్టర్బెన్స్ ఉండేదని నేను మిమ్మల్ని క్లాస్‌లో అడిగాను. పర్సనల్‌గా గూడా మాట్లాడాను. అది ఇంకా కొంచెం సెట్ అవ్వలేదు. దానికోసము మీరు చెప్పిన మాటలన్నీ నేను రివైండ్ చేసుకుంటూ దాన్ని గూడా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలని ఆలోచనతో ఉన్నాను. అదే విధంగా ముఖ్యంగా నాకు సంవత్సరం నుండి మడమ నొప్పి అంటే ప్లాంటార్ ఫెసిలిటీస్ అని డాక్టర్ దగ్గరికి వెళ్తే, అది లేడీస్‌కి ఎక్కువొస్తుందమ్మా. ఎక్కువ నిలబడ్డం మూల గాని, వెయిట్ వల్ల గాని వస్తుంది. అది దానికి మెడిసిన్ ఉండదు. మీరు పెయిన్ భరించలేకపోతే పెయిన్ కిల్లర్ వేసుకోండి. ఆహ్, అది ఆటోమేటిక్‌గా ఎప్పుడో పోవచ్చు అన్నట్టుగా చెప్పారు. కానీ ఇంట్లో ఆడవాళ్ళం గదా! ప్రతి పని మేమే చేసుకోవాలి. మెయిన్ ఉదయం లేవగానే 10 నిమిషాలు నా కాలు కదపడానికి గూడా కష్టంగా ఉండేది. గోడ పట్టుకొని నడవడం అలా చేసేదాన్ని. డాక్టర్ చెప్పులు మార్చమంటే మా అబ్బాయి ఎన్నో రకాల చెప్పులు తీసుకొచ్చి పెట్టాడు ఇంట్లో ఏసుకోమనేసి. కాళ్ళకి పెట్టుకోవడానికి వేరే ఐటెమ్స్ అంటే అలా తీసుకొచ్చి ఇచ్చారు గ్లౌజెస్ లాగా అవి. కానీ తగ్గలేదు. వితిన్ నాకు 1 వీక్‌లోనే కాళ్ళు మొత్తం ఫ్రీ అయిపోయి అసలు ఎంత ఫ్రీగా అంటే ఒక పెద్ద బరువు దించేసుకున్నానంత ఉంది. అసలు పెయిన్ లేదు. ఎంత బాగా నడుస్తున్నాను. అదే విధంగా కింద కూర్చొని లేవడము నాకు చాలా బాగుంది. అదే భుజము చెయ్యి ఇలా వెనక్కి తిరగకపోయేది గురూజీ. నొప్పి చాలా నొప్పి ఉండేది. అలాంటిది నేను 2 చేతులు ఇలా పెట్టుకొని అందించుకోగలుగుతున్నాను. భుజం నొప్పులు పోయాయి. రైట్ హ్యాండు బాగా స్టిఫ్‌గా అయ్యేది. మార్నింగ్ లెవ్వగానే అసలేం ముట్టుకోవడానికి ఉండకపోయేది. నొప్పి ఇలా వేళ్ళు నొక్కుతుంటే నొప్పొచ్చేది. ఇలా స్టిఫ్‌గా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఫ్రీ అంటే ఫ్రీ. ఎంత బాగా అంటే అంత బాగా అయిపోయింది. మళ్ళీ నాకు లెఫ్ట్ హ్యాండ్ తిమ్మిరొచ్చేది. ఆ తిమ్మిరి గూడా పోయింది గురూజీ. లిప్స్ చాలా డ్రైగా ఉండేవి. ఎప్పుడు ఇట్లా పొట్టులేస్తున్నట్టుగా ఉండేది. అంటే చాలా స్మూత్‌గా అయిపోయాయి. ఫేస్‌లో గూడా చాలా గ్లో వచ్చింది. చిన్న చిన్న మచ్చలన్నీ, చిన్న కురుపులన్నీ పోయినాయి గురూజీ. నాకు అంటే వెయిట్ లాస్ అవుతే మళ్ళీ నేను అన్ని బ్లౌజులన్నీ స్టిచ్చింగ్ జేసుకోవాలేమో అలాంటిది ఉండేది. కానీ ఎక్కడ తగ్గాలో అక్కడే తగ్గింది. థైస్ దగ్గర, స్టమక్ దగ్గర లాస్ అయ్యాను ఆ 4 కేజీస్. మా వారు గూడా అంటే కొంచెము వీక్ అనిపిస్తుంది ఫేస్ గాని చాలా గ్లో వచ్చింది. చాలా బాగయింది అని జెప్పారు గురూజీ. నాకు ఏది ఆ! గురూజీ మామూలుగా ఈ సంయమ అనేది మనకు అంటే డాక్టరు దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్క జబ్బుకి మనము ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ప్రతి ఒక్క డాక్టరు మీ దగ్గరే ఉన్నారు గురూజీ. అన్ని సమస్యలు తగ్గించుకునేలాగా చాలా బాగుంది ఈ ప్రోగ్రాము. నే నా ఈ కోర్సు చేయడానికి మీరు ఎంతో సహకరించారు. మీరు క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ జేస్తూ, మా డౌట్స్ అన్ని క్లియర్ జేస్తూ, అదే విధంగా అడ్మిన్స్ అందరూ ప్రతిరోజు మేము ఏ డౌట్ అడిగినా గూడా, మాకు లింక్ ఎలా ఓపెన్ చేయాలనో గూడా తెలియని వాళ్ళకి కూడా చాలా డీటెయిల్డ్‌గా బాగా సహకరించారు. అదే విధంగా మా ఇంట్లో కుటుంబ సభ్యులు నాకు ఇది ఎంకరేజ్ చేసి నాకు సహకరించినందుకు, అలాగే రుక్మిణి మేడం గారు గూడా ఎంకరేజ్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలండి. థాంక్ యూ అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్.